హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారి అమ్మాయి 9948. మేమైతే పులివెందుల్లో ఉన్న కృష్ణుని టెంపుల్కి అయితే విజిట్ చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి పులివెందుల బైపాస్ రూట్లో అయితే ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇక్కడైతే మంచి బీజిఎం అయితే యాడ్ చేశాను, బట్ యాడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే కాపీరైట్ అని అయితే పడింది. సో తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఇక్కడ కూడా. ఈ టెంపుల్కి అయితే రైట్ సైడ్లో ఇక్కడ తులసి కోట అయితే ఉంటుంది అండ్ చిన్న చిన్న ట్యాప్స్ కూడా ఉన్నాయి. మంచిగా వాష్ చేసుకొని దేవుని దర్శించుకోవచ్చు. ఇది వచ్చేసి గోశాల. మనమైతే టెంపుల్ అంతా ఒక లుక్ వేసేద్దాం, చూసేయండి. చూస్తున్నారుగా, చాలా విశాలంగా అయితే ఉంటుంది గుడి అయితే. అండ్ నేను ఇక్కడైతే ఫ్లూట్ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను, బట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ పడడం వల్ల తీసేశాను. నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. కొత్త కదా, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి, దాని నుంచి మళ్ళీ నేర్చుకోవాలి. సో మీకు తెలిసి ఉంటే కమెంట్ అయితే చేయండి. టెంపుల్ అంతా ఒక లుక్ వేశారు కదా. ఈ టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మోస్ట్లీ పీపుల్స్ అయితే ఈవినింగ్ టైంలో రావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఆ టైంలో చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ అంతా. లైటింగ్స్కి ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయితే. ఇక్కడ గుడి ఎంట్రన్స్లో అయితే అటు ఇటు అయితే ఆవులను అయితే పెట్టారు. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి కెమెరాస్ అలో చేయరు, అంటే టోటల్ టెంపుల్లో కాదు, బట్ దేవుణ్ణి అయితే అలో చేయరు అనమాట. ఫొటోస్ క్లిప్స్ కానీ ఏవి తీయనివ్వరు. అందుకే మేమే ఏదో వీడియోస్ అయితే జూమ్లో తీసి పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ధ్వజస్తంభం అయితే ఉంది. చిన్నది కాదు, పెద్దదే అని చెప్పాలి, చాలా బాగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము దేవుణ్ణి ఏదో మీకు చూపించాలి కదా అన్నట్టు జూమ్లో అయితే చూపించాము. అండ్ ఇక్కడ మోస్ట్లీ అయితే చెట్లను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ చెట్ల నుండి వచ్చే పువ్వులతోటే మంచిగా పూజ అయితే చేస్తూ ఉన్నారు. చూసారు కదా, ఇక్కడ మంచిగా పూల చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కనే కృష్ణుడి టెంపుల్కి పక్కనే వచ్చేసి వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. ఆ వినాయకుడి టెంపుల్ కూడా దర్శించుకున్నాం. ఫస్ట్ అయితే వినాయకుడి టెంపుల్నే దర్శించుకున్నాం, తర్వాత కృష్ణుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు వెళ్ళాము కాబట్టి వినాయకుడి టెంపుల్ అంతా డెకరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. మేము వచ్చిన ప్రతిసారి నేను ఇన్ని టైమ్స్ చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. మీకు ఈ టెంపుల్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.